ఇది ఒక కెనడా మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 35 మినిట్స్ అయితే ఉంది. హారర్ థ్రిల్లర్ డ్రామా జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే స్టోరీ సింపుల్‌గా ఒక అడవి ప్రాంతంలో కొందరు యంగ్ పీపుల్ పొరపాటున జానీ అని ఒక మ్యూజిక్ హాల్ లాంటి సైలెంట్ కిల్లర్‌ను యాక్టివేట్ చేస్తారు. అప్పటి నుంచి అతను వారిని ఒక్కొక్కరిని వేటాడడం మొదలు పెడతాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మిగతా కిల్లర్స్ స్లాషర్ సీరియల్ కిల్లర్ సినిమాల్లో కాదు, ఇక్కడ పూర్తిగా కిల్లర్ యొక్క పర్స్పెక్టివ్ వ్యూ మీద ఉంటుంది మొత్తం స్టోరీ కూడా. అడవిదారుల్లో సైలెంట్ గా వేటాడే జానీ నెక్స్ట్ ఎవరిని చంపారు, ఎలా చంపారు, దేనికి చంపారు అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే పర్లేదు, రొటీన్ సీరియల్ కిల్లర్ మూవీస్ లా కాకుండా ఈ సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గా యూనిక్గా ఉంది. అండ్ మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే సింపుల్గా స్లాషర్ మూవీస్లో విక్టిమ్ యొక్క యాంగిల్ అయితే ఉంటుంది, కానీ ఇందులో అయితే కిల్లర్ యొక్క పర్ఫెక్ట్ వ్యూ అయితేనే బాగా చూపించారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆ భయంకరమైన సైలెన్స్ అండ్ అడవి ప్రాంతంలో ఉన్న ఆ అట్మాస్ఫియర్ కలిసి మనల్ని స్క్రీన్కి అతుక్కుపోయేలా చేస్తాయి. అండ్ ఇందులో గొప్ప విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ కూడా ఉంది. అడవిలో నడుస్తున్నంత ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ మనకైతే తీసుకొస్తారు, కలిగించే చాలా చక్కటి సినిమాగ్రఫీ అయితే ఇచ్చింది. అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా హైలైట్ అని చెప్పాలి మూవీకి. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే సీజీ కాకుండా నిజమైన మెకానికల్ ఎఫెక్ట్స్తో రియలిస్టిక్గా రక్తపాతం గట్టా చూపించారు. ఇది హారర్ ఫ్యాన్స్కి బాగా అంటే బాగా నచ్చుతుంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో నరేషన్, చాలా వరకు నిశ్శబ్దంగా నడుస్తుంది సినిమా అంతా, చాలా అంటే చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. సో ఎవరైతే పేషెన్స్ లేని వాళ్ళకైతే ఈ సినిమా చాలా బోరింగ్ అని అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ఎందాక చెప్పినట్టే డైలాగ్స్ ఉండవు, మొత్తం సినిమా చాలా తక్కువ డైలాగ్స్తో నడుస్తుంది. కేవలం విజువల్స్ అండ్ సౌండ్ ట్రాక్తోనే స్టోరీని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కానీ చాలామందికి ఈ డైలాగ్స్ గట్రా లేకపోతే మూకీ డ్రామా అని అనుకుంటారు. సో ప్రస్తుతం ఉన్న చాలా సీరియల్ కిల్లర్ మూవీస్ లాగా కాదు, సో యాక్షన్ ఫాస్ట్గా ఉండాలని ఇంకేదో కామెడీ గట్రా అవి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఈ సినిమా అయితే అస్సలు సెట్ కాదు. అండ్ ఈ సినిమా అయితే R-rated, సో హారర్ కాబట్టి పిల్లలతో చూడడం రికమెండ్ చేయరు, సో చూడకూడదు. కొన్ని ఎక్స్ట్రీమ్ రక్తపాతం సీన్స్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా బ్రూటల్ మర్డర్ సీన్స్ అవి చాలా ఉంటాయి, సో పిల్లలకి అయితే సేఫ్ కాదు. అండ్ ఎవరైతే రక్తపాతం బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగిపోతారో వాళ్ళు కూడా చూడకండి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ వైలెంట్ నేచర్ అనేది రెగ్యులర్ హారర్ సినిమా కాదు, సో ఇది ఒక సైలెంట్ డిఫరెంట్ విభిన్నమైన ఎక్స్పీరియన్స్ కలిగించే స్లాషర్ మూవీ. సో స్టోరీలో కొత్తదనం, విజువల్ ట్రీట్మెంట్ అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ బాగున్నా, కొంచెం అక్కడక్కడ స్లో నరేషన్ డైలాగ్స్ లేకపోవడం కొంతమందికి అయితే నచ్చపోవచ్చు, బట్ ఒకసారి ట్రై చేయండి. సినిమా అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.